హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన వీడియోలో పాతకాలపు నాటి వంటనైతే తయారు చేసి చూపించబోతున్నానండి. సీజన్ తగ్గట్టుగా ఏదైనా రెసిపీని అయితే తయారు చేసుకుని తినాలండి. ఈ సీజన్లో అయితే మనకి ఎక్కువగా తాటికాయలు అయితే దొరుకుతాయి కదండి. నేనైతే తాటికాయలతో తాటి బూరెల్ని అలాగే తాటి ఉండల్ని తయారు చేశానండి. ఇది మా అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఏ పద్ధతిలో అయితే చేసేవారో అదే పద్ధతిలో ఈ రోజు నేను తాటి బూరెలను చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందైతే బాగా పండిన తాటికాయల్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ బాగా పండిన తాటికాయల్ని 2 తీసుకున్నాను. ఇలా మనం తాటికాయల్ని మాకు కొడితే చక్కగా తాటి పేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు తాటికాయని విడదీసి 3 టెంకలు అయితే ఉంటాయండి ఒక తాటికాయలో. ఇప్పుడు ఈ టెంకల పైన ఉండే తొక్కలన్నింటినీ కూడా చక్కగా తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా తీసేసుకోండి. చాలా ఈజీగా ఈ తొక్కలన్నీ కూడా వచ్చేస్తాయండి. గట్టిగా ఉండే తాటికాయ తెచ్చుకుంటే ఒక 2 రోజులు ఇంట్లోనే అలా ఉంచండి. బాగా పండిన తర్వాత అప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోండి. ఇప్పుడు టెంకలన్నింటినీ కూడా విడదీసిన తర్వాత తాటి టెంక పైన కొద్దిగా నీళ్లు వేసుకుని చేత్తో ఇలా మనం పిసుకుతూ ఉండాలండి. ఇలా తాటికాయ టెంకల్ని ఇలా పిసుకుతూ ఉంటే తొందరగా మనకి తాటి పేస్ట్ అనేది వస్తుందండి. ఈ తాటికాయలన్నిటిని కూడా ఫస్ట్ అయితే ఇలా నీళ్లు జల్లేసి చేత్తో పిసికేసి మాగబెట్టాలండి. మొత్తం 3 టెంకల్ని కూడా ఇదే విధంగా మనం చేత్తో పిసుకుంటూ మాగబెట్టుకోవాలి. డైరెక్ట్ గా తాటికాయని విడదీసి పేస్ట్ తీస్తే గనక అంత తొందరగా రాదు, అంత ఎక్కువ కూడా రాదండి. గ్రాటర్ తీసుకుని గ్రాటర్ తో ఈ విధంగా తురిమినట్టయితే చక్కగా మనకి తాటి పేస్ట్ అంతా కూడా వచ్చేస్తదండి. పీచ్ అనేది ఏమీ రాకుండా ఓన్లీ తాటి పేస్ట్ మాత్రమే ఇలా వస్తది. ఒకవేళ మీ దగ్గర గ్రాటర్ లేకపోతే కొంచెం షార్ప్ గా ఉండే బాక్సులు ఉంటాయి కదా, దానిపైన మనం ఈ తాటికాయ టెంకని ఈ విధంగా తీసినట్టయితే చక్కగా పేస్ట్ అనేది వచ్చేస్తదండి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా తాటికాయలన్నిటిని కూడా తీసుకోవాలండి. తాటికాయ పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. కొంచెం వెడల్పుగా ఉండే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఒక 2.5 కప్పుల వరకు తాటి పేస్ట్ అయితే వచ్చింది. ఈ తాటికాయ పేస్ట్ అంతా కూడా ఈ బౌల్లోకి అయితే తీసుకుని వేసేసుకుందాము. 2.5 కప్పులు తాటి పేస్ట్ కి 1 కప్పు వరకు బాగా తురిమిన బెల్లాన్ని వేస్తున్నానండి. బెల్లాన్ని కంపల్సరిగా తురుముకుని వేసుకోండి. కొంచెం ఉండలుగా ఉంటే గనక తొందరగా కరగదండి. ఇందులో షుగర్ వేయకూడదు, బెల్లంతోనే ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవాలి. ఈ తాటి పేస్ట్ లో బెల్లం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము. బెల్లం ఉండలనేవి ఏమీ లేకుండా ఈ తాటి పేస్ట్ లో మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి. చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల వరకు మెత్తగా ఉండే బియ్యం పిండిని వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి ఈ తాటి పేస్ట్ లో కలిసేటంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పిండి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టెంకాయని అంటే ఒక కొబ్బరికాయ మొత్తం ఇలా తురిమేసుకుని వేసానండి. ఈ తాటి బూరెలో కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు, కంపల్సరిగా కొబ్బరిని వేసుకోండి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము. బియ్యం పిండి అలాగే కొబ్బరి అంతా కలిసిపోయిన తర్వాత ఈ తాటి పేస్ట్ కి ఎంత అయితే రవ్వ పడుతుందో అంతా కూడా ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను వేసాను. ఈ తాటి పేస్ట్ లో మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా చేత్తో బాగా కలిపేసుకుందామండి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా కూడా కలుపుకోకూడదండి. ఈ పిండిని మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. తాటి బూరెలు వేసినప్పుడు కానీ లేదా తాటి ఉండలు కానీ తాటి రొట్టి చేసేటప్పుడు కానీ ప్రాసెస్ అనేది పిండి కలపడంలోనే ఉంటుందండి. చక్కగా మనం జాగ్రత్తగా పిండిని కలుపుకుంటే చాలా ఈజీగా తాటి బూరెలు వేసేసుకోవచ్చు. అలాగే తాటి రొట్టికి కూడా ఇదే ప్రాసెస్ అండి. లోపల వరకు కూడా కలిసేటట్టుగా కలపాలి. కొంచెం అయితే పిండి పల్చగా ఉందండి. 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసాను. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఉండలు అనేవి ఏమీ లేకుండా కలుపుకోవాలి. అలాగే బెల్లం ఉండలు కూడా లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసేసి మరొకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న ఈ పిండిని మొత్తం అంతా కూడా దగ్గర చేసేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెడదామండి. ఒక అరగంట పిండి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత నానబెట్టిన పిండిని మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందామండి. ఇప్పుడు తాటి బూరెలను ఏ విధంగా వేసుకోవాలంటే
ఫస్ట్ అయితే రౌండ్గా బాల్ కింద ఒక చిన్న ఉండని తీసుకుని ఇలా అరిచేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు తాటి బూరెల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఇవి మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసేటప్పుడు క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా అందంగా ఈ తాటి బూరెల్ని ఒత్తుకోండి. బాగా కాగి నూనెలో ఈ తాటి బూరెల్ని వేసుకోవాలండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత మరలా రెండు వైపుకు తిప్పుకుని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తాటి బూరెలు వేయించండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి, లేకపోతే లోపల పచ్చిదనం ఉండి మనకి తాటి బూరెలు అంత బాగా రావండి. తాటి బూరెలన్నిటిని కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఓన్లీ తాటి బూరెలే కాకుండా ఇలా ఉండల కింద చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని తాటి బూరెలు వేసాను. మా చిన్నమ్మాయికి తాటి ఉండలు అంటే ఇష్టం అండి. అంటే పోకుండల్లా ఉంటాయి కదా, అలా వేస్తే ఇష్టం అనేసి సగం అయితే ఇలా తాటి ఉండలు చేసి వేసానండి. చక్కగా తాటి ఉండలు కూడా చాలా బాగా వచ్చినాయి అండి. ఈ కలర్ వచ్చేంత వరకు కంపల్సరిగా వేయించాలి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలు తాటి ఉండలు అయితే తయారైపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ అంతా కూడాని. లోపల ఎలా ఉడికిందో కూడా మీకు విడదీసి చూపిస్తున్నానండి. లోపల వరకు కూడా చాలా బాగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సీజన్ తగ్గట్టుగా మనం ఈ రెసిపీని తయారు చేసుకుని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా రెసిపీ చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.